శ్రీధర్ గారు ఎస్. రిజొనెన్స్ డైరెక్టర్ ఖమ్మం నుంచి రిజొనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ వారు కూడా ఉన్నారు. సో విద్యా సంస్థల నిర్వాహకులుగా వారికి ఇటువంటి సమస్యల మీద ఇక్కడున్న అందరికన్నా ఎక్కువ అవగాహన ఉండి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది పిల్లల తల్లిదండ్రులతోటి వారు మాట్లాడి ఉంటారు. వారి భావోద్వేగాలను అన్నింటి కూడా చాలా సునిశ్చితంగా అధ్యయనం చేస్తుంటారు. ఐ కరెక్ట్ శ్రీధర్ గారు? ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనకైతే ఆ రెడీ అయ్యారు, విద్యార్థి సంఘాల వాళ్ళందరూ రెడీ అయ్యారు. ఇది పొలిటికల్ గా టర్న్ అవుతుందా, మీనింగ్ఫుల్ గా ఎండ్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? ఇది నీట్ ప్రోగ్రామ్ దాదాపు ఎగ్జామ్ జరిగిన కాడి నుంచి చాలా మంది పేరెంట్స్ లో ఉన్న స్ట్రగుల్ అండి ఇది. ఎప్పుడైతే ఈ డిస్కషన్స్ బయటకు వచ్చిన కాడి నుంచి, ఎందుకంటే కొన్ని దాదాపు ఒక 24 లక్షల మంది ఎగ్జామ్ రాశారు నేషనల్ స్థాయిలో. దీంట్లో ఈ విధంగా రావటం అనేది చాలా బాధాకరం. అంటే ఎప్పుడు దాదాపు సెంట్రల్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్స్ లో చాలా తక్కువనే జరుగుతూ ఉంటాయి. నీట్ కూడా దాదాపు ఇది ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు కూడా, నీట్ పెట్టిన కాడి నుంచి కూడా. సరే, దీనికి డిఫరెంట్ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. నీట్ గురించి రెగ్యులర్ గా చదివే వాళ్ళు ఉండొచ్చు, లాంగ్ టర్మ్ దాదాపు ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్, అట్లా 2-3 years లాంగ్ టర్మ్స్ తీసుకొని కూడా దీనికోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు, అట్లాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఎగ్జామ్ అయిపోయిందంటే చాలా మెంటల్ రిలీఫ్. ఇది ఈ విధంగా బయటికి రావడం అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎగ్జామ్ రాసే మూడు వేరు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జరిగే పరిణామం, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిలీఫ్ వేరు. అంటే కంటిన్యూస్ గా వాళ్ళు టచ్ లో ఉండి ఒక 1 year 2 years దాదాపు దీనికోసం చదువుకుంటూ కంటిన్యూస్ గా ఉండి ఆ టచ్ లో ఉండి ఎగ్జామ్ రాయటం వేరు, మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత రాయటం వేరు. కాబట్టి ఈ ఈ విధంగా జరిగిన పరిణామం అయితే చాలా బాధాకరమే. అందరూ కూడా చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్ అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాధాకరం విషయం. మీరు అడిగింది ఏంటంటే, ఇప్పుడు దాదాపు రేపు 4వ తారీఖు నేషనల్ లెవెల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, దాదాపు పొలిటికల్ గా అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా అక్కడ గ్యాదర్ అయ్యి దాదాపు ఇది ఒక అజిటేషన్ కి అయితే ఒక బంద్కి ఇవ్వడం జరిగింది. ఈ బంద్ దాదాపు వాళ్ళందరూ అంటాం అయితే నీట్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఒపీనియన్ లో ఉన్నారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను కొంచెం అది సరైన నిర్ణయం అయితే కాదనుకుంటాను నేను. ఎందుకంటే ఎక్కడైతే ఎక్కడైతే జరిగిందో అక్కడ ఏదైనా రీకండక్ట్ చేయటమో లేకపోతే అట్లాంటివి తీసుకొని చేస్తే బాగుంటుందని ఒక, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ యొక్క సైకలాజికల్ కండిషన్స్ మాకు తెలుసు కాబట్టి, చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ సైకలాజికల్ కండిషన్స్ తెలుసు కాబట్టి అనుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా అంటే ఇంతకుముందు క్యాన్సిల్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి గవర్నమెంట్ కూడా ఆ డెసిషన్ జాగ్రత్తగా తీసుకొని చాలా మంది పేరెంట్స్ ని స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఒక డెసిషన్ తీసుకుంటుంది అనుకుంటాను. ఇది పొలిటికల్ గా టర్న్ అప్ కావచ్చు కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను.